అందరికీ వందనాలు. ఇందాకే పెట్టానండి పనస పిక్కలు స్టవ్ బర్నర్ చుట్టూ పెట్టానని. నిజంగా ఒలుచుకు తింటే ఎంత కమ్మగా ఉన్నాయో, జీడిపప్పుకు జేజమ్మల్లా ఉన్నాయి. ఇవే సన్నగా కోసి ఆనపకాయ పాలోసిన ఆనపకాయ కూరలో వేశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయట. వదులుకోకండి, కమ్మగా వండుకు తినొచ్చు. అలాగే సొరకాయ, గుమ్మడికాయలు, ఇది కాయల్లో గుజ్జంతా ఊడిపోయాక సీసాకాయల్లాగా చేసుకునేవారట. చూడండి, ఇది వెండి గ్లాస్ కాదు, బంగారు గ్లాస్ కాదు, సొరకాయ గ్లాసు. ఎంత అందంగా ఉందో కదా. నిజంగా వంటగది, పెరడు, తోట ఇవన్నీ ఒక ప్రయోగశాలలే కదా. మిషన్ మంగల్లాగా. దాంట్లో విద్యాబాలన్ సినిమాలో చివరి పూరి వల్ల కొత్త ఆలోచన వస్తుంది కదా.